Tally Lukesh SAP Software Training. Hey, hello guys, good morning. Welcome to Tally Lukesh YouTube channel. సో మన ఛానల్ని న్యూ వ్యూవర్స్, న్యూ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు బాగా అర్థమవుతుంది అనిపిస్తే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో టుడే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఏ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం అంటే కంట్రోలింగ్. సో లాస్ట్ క్లాసెస్ వరకు ఎస్ఏపి ఎఫ్ఐ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో కంట్రోలింగ్ సంబంధించి థియరీ ఆర్ ఓవర్వ్యూ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకేనా? చూడండి. చూడండి, స్మాల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చినాను. కంట్రోలింగ్ అంటే ఏమిటి? ఈ కంట్రోలింగ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఎలాంటి మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది? ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, ఒక కంపెనీలో కావచ్చు, ఈ సిఓ మెయింటైన్ చేయడం వల్ల కంపెనీకి బెనిఫిట్ ఏంటి, ఏం క్లారిటీ వస్తుంది అనేది చూస్తే ఇక్కడ చూడండి. సో ఇది ఒక ఆర్గనైజేషన్లో ఏం సపోర్ట్ చేస్తుంది అంటే కోఆర్డినేషన్, మానిటరింగ్, ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్ ద ప్రాసెస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో సిఓ ఇన్వాల్వ్స్ రికార్డింగ్ బోత్ ద కన్జంప్షన్, ఓకే, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అండ్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఆర్గనైజేషన్లో కాస్ట్ అంటే ఏంటి? అమౌంట్తో కూడిన ఇలాంటి వర్క్ అయినా ఏ విధంగా బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక ఆర్గనైజేషన్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా మానిటరింగ్ చేస్తుంది, ఓకే, సో కాస్ట్ని ఏ విధంగా రెడ్యూస్ చేస్తుంది, ఏ విధంగా తగ్గిస్తుంది, సో ఎలాంటి వర్క్కి ఎంత అమౌంట్ మనం ఖర్చు చేయాలి, ఏ విధంగా కాస్ట్ని రెడ్యూస్ చేయాలి, తగ్గించాలి అనే దాని మీద కంట్రోలింగ్ అనేది మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్నే మనం కంట్రోలింగ్ డెఫినేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, సో అదేవిధంగా ఎస్ఏపి ఎఫ్ఐకి సిఓకి డిఫరెన్స్ కూడా చెప్తాను, ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి. ఓకేనా? చూడండి. సో ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐ ఉంది లెఫ్ట్ సైడ్న, ఎస్ఏపి సిఓ రైట్ సైడ్న ఉంది. సో టోటల్గా ఎస్ఏపి ఎఫ్ఐ అని ఏమని పిలుస్తామంటే దీన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని పిలుస్తాం. ఎఫ్ఐని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి? సో ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, కంపెనీలో కావచ్చు, సో ఎండ్ ఆఫ్ ది డే ఏం చూస్తారు? ఆ కంపెనీకి సంబంధించి రిజల్ట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్నే చూస్తారు. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ఎస్ఏపి ఎఫ్ఐ సంబంధించి దీన్ని ఏమని రిప్రజెంట్ చేస్తారు అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని రిప్రజెంట్ చేస్తారు. సో ఎందుకు ఇలా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారంటే, సో ఇది ప్రతి ఒక్కరు కూడా వ్యూ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, షేర్లు కొనాలి అంటే, ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ ఇయర్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా అనేది నాకు తెలియాలి కదా. తెలిస్తేనే కదా నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయను కదా. సో కాబట్టి దీన్ని మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు, ఎవరైనా చూడొచ్చు దీన్ని. ఓకే, సో అదేవిధంగా ఎఫ్ఐలో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. గ్యాప్ అని, స్టాచర్ రెగ్యులేషన్స్ అని, ఐఎఫ్ఆర్ఎస్ అని, వీటిని కంపల్సరీగా ఎఫ్ఐ మెయింటైన్ చేయాలి అండ్ స్టాండర్డ్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో దీన్నే మనం ఎఫ్ఐ అంటాం. ఎఫ్ఐని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు. సో ఇది మనం ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ వ్యూ చేయొచ్చు. దీని అదేవిధంగా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని కూడా పిలుస్తారు. ఇదేం స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంది అంటే గ్యాప్, స్టాచర్ రెగ్యులేషన్స్ అండ్ ఐఎఫ్ఆర్ఎస్ని ఎస్ఏపి ఎఫ్ఐ అనేది ఫాలో అవుతుంది. ఓకే, సో తర్వాత ఎస్ఏపి సిఓకి వస్తే దీన్ని మనం కంట్రోలింగ్ అంటారు, కంట్రోలింగ్ అని చెప్తాం. సో ఈ కంట్రోలింగ్ అనేది ఏ దాని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టోటల్గా మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ మీద, అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిఓ అంటేనే డెసిషన్ మేకింగ్.
ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సిఓలో మనం చూసుకుంటే ఒక ఆర్గనైజేషన్లో. ఎలా అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఓకే మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అంటే సో దానికి సంబంధించిన టోటల్ వర్క్ ఎంత లెస్ అమౌంట్ మీద మన బిజినెస్ చేసి దాని మీద ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు అనే దాని మీద డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హౌ టు రెడ్యూస్ ద కాస్ట్, హౌ టు ఎలిమినేట్ ద కాస్ట్. రా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత ఒక ప్రోడక్ట్ ఫినిష్డ్ గూడ్స్గా మార్చిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే ఎంత కాస్ట్లో మనం తగ్గించి రిలీజ్ చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. సో ఈ సో ఇక్కడ చూస్తే మనకి లైక్ సిఓ ఈ సిఓ రిప్రజెంట్స్ ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని కూడా పిలుస్తారు. సో ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఇది మ్యాక్సిమం అవుట్ సైడ్ పర్సన్స్కి వ్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత నిర్ణయిస్తుంది మేనేజ్మెంట్. సో అవన్నీ కూడా ఇంటర్నల్గా ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వారికి మాత్రమే తెలుస్తుంది, అవుటర్స్కి తెలియడానికి ఛాన్స్ ఉండదు. దీన్ని మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఓకే, దీంట్లో ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం జరగదు. సిఓ నో స్టాండర్డ్స్, నో గ్యాప్స్. సో ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్. సో వాళ్ళు ఓన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఎఫ్ఐ లాగా కంపెనీకి సంబంధించిన స్టాండర్డ్స్ ఫాలో అవ్వరు. ఇక్కడ సిఓలో ఓన్ స్టాండర్డ్స్నే ఫాలో అవుతారు. సో బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా చేస్తే మంచిగా మనం రెడ్యూస్ చేయొచ్చు కాస్ట్ని, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో వాళ్ళే ఓన్ స్టాండర్డ్స్గా లైక్ చేసుకుంటారు. ఓకేనా, ఇది డిఫరెన్స్ ఎస్ఏపి ఎఫ్ఐకి ఎస్ఏపి సిఓకి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, చూడండి. సో తర్వాత దీంట్లో కొన్ని మేజర్ పాయింట్స్ డిస్కస్ చేస్తే కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి, కాస్టింగ్ సీట్ అని దేన్ని అంటారు అని చూసుకుంటే మనకి టూ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ కాస్ట్ లేదా ఇండైరెక్ట్ కాస్ట్ అని పిలుస్తాం. సో డైరెక్ట్ కాస్ట్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తారు. ఇండైరెక్ట్ కాస్ట్ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తారు. రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఇది డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అందుకోసం దీన్ని డైరెక్ట్ కాస్ట్ లేదా ప్రైమ్ కాస్ట్ అని పిలుస్తాం. ఓకే, సో మనము మార్కెట్లో రా మెటీరియల్ అనేది పర్చేస్ చేస్తాం. డైరెక్ట్గా రా మెటీరియల్ అనేది పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసిన తర్వాత మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఒక ప్రోడక్ట్గా మనం తయారు చేయాలి. ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలి, ఫినిష్డ్ గుడ్స్గా మార్చాలి. అంటే ఒక షెల్లును తయారు చేయాలండి. సో లేదంటే ఒక షర్టును తయారు చేయాలి. ఆ షర్టు తయారు చేయాలంటే మనం ఏం కావాలి ఫస్ట్ బిజినెస్కి, కంపెనీకి అంటే థ్రెడ్ కావాలి, బటన్స్ కావాలి, క్లాత్ కావాలి. ఇది ఎంత ఏంటి రా మెటీరియల్ అని చెప్తాం. సో రా మెటీరియల్ తెచ్చిన తర్వాత ఒక ఫినిష్డ్ గూడ్స్గా మార్చాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో అలాంటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పద్ధతిలో మనకు డైరెక్ట్గా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత ఆ ప్రొడక్షన్లో కంపల్సరీగా హ్యూమన్ బీయింగ్ కావాలి, లేబర్ కావాలి. సో ఆ షర్టు ఏ విధంగా తయారు చేస్తున్నారు, సో అలాంటప్పుడు హ్యూమన్ బీయింగ్ అనేది కంపల్సరీ అవసరం ప్రొడక్షన్ కంపెనీలో. సో డైరెక్ట్ లేబర్కి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, సో ఆ లేబర్కి కూడా సమ్ ఎక్స్పెన్స్ అనేది జరుగుతుంది. తర్వాత ఆ ప్రోడక్ట్ పూర్తిగా తయారు అయ్యి బయటికి రావడానికి సమ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఓకేనా, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటి కలిపితే మనం డైరెక్ట్ కాస్ట్ అంటాం. ఇది ముగ్గురు డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతారు. సో కాబట్టి దీన్ని డైరెక్ట్ కాస్ట్ అని చెప్తాం లేదా ప్రైమ్ కాస్ట్ అని చెప్తాం. ఓకే, అంటే ఒక షర్టు కానీ లేదంటే ఒక మొబైల్ కానీ, ఆ మొబైల్ స్పేర్ పార్ట్స్ కూడా మనం పర్చేజ్ చేయాలి కదా. డైరెక్ట్గా పర్చేజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ తయారవ్వాలంటే లేబర్ కూడా ఉండాలి. సో తర్వాత దాంట్లో సమ్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి, అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ అని. సో అలా అనమాట. సో తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇది డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ కాదు. ఓకేనా, సో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, మనం డైరెక్ట్ కాస్ట్లో ఏమని చెప్పుకున్నాం, ఒక ప్రోడక్ట్ క్లియర్ కట్గా నీట్గా తయారు చేసి బయటికి రావడాన్ని మనం డైరెక్ట్ కాస్ట్ కిందకి వస్తాం. ఇండైరెక్ట్ అంటే ఏంటి, సో ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత
ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేయాలి. సో అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీ కంపెనీస్ బయట ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా ప్రొడక్షన్ కంపెనీ దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తారు. ఇండైరెక్ట్గా తీసుకొని వాళ్ళు మార్కెట్లో సేల్ చేసుకుంటారు. సో అలాంటి పర్సన్స్ని ఇండైరెక్ట్ అంటాం. ఓకేనా? సో ఇండైరెక్ట్ కాస్ట్ అంటే మనకి ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా ప్రొడక్షన్ ఇన్వాల్వ్ కారు. సో ఒక ప్రోడక్ట్ తయారై మార్కెట్లో ఉన్న తర్వాత వీళ్ళు వచ్చేసి ఆ ప్రోడక్ట్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది క్లాత్ అయినా మొబైల్ అయినా ఏదైనా కావచ్చు, వాళ్ళు ఇండైరెక్ట్గా ఆ మెటీరియల్ని తీసుకొని వెళ్తారు. సో ఆ మెటీరియల్ తీసుకువెళ్ళడానికి లేబర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తర్వాత వెహికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి, లేబర్ ఎక్స్పెన్సెస్ కిందకి చూపించుకుంటారు. ఓకే, సో అలా అనమాట. ఒక ప్రోడక్ట్ తయారై ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్ నుంచి ఆ ప్రోడక్ట్ని డిఫరెంట్ ఏరియాస్కి తీసుకుని వెళ్తారు ఇండైరెక్ట్ పర్సన్స్, వాళ్ళ ప్లేసెస్లో సేల్ చేసుకోవడానికి. సో దీన్ని ఇండైరెక్ట్ కాస్ట్ అని చెప్తాం. ఓకేనా? సో డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇండైరెక్ట్ కాస్ట్ని మనం ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. వీటన్నిటిని మనం ఏమని పిలిచవచ్చు? కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అని పిలిచవచ్చు, లేదంటే కాస్టింగ్ సీట్ అని కూడా పిలిచవచ్చు. ఓకే, మనకి టూ టైప్స్, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఓకే, డన్. నెక్స్ట్ వన్ చూడండి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, ఫస్ట్ వన్, వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అని దేన్ని అంటారు అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అనేది వస్తుంది. ఒక ఫ్యాక్టరీలో అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చుని మనం వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ఓకే, డన్. సో తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే, ఈ వర్క్ కాస్ట్ ప్లస్ అడిషనల్గా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ యాడ్ చేస్తే దాన్నే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటాము. అడిషనల్గా ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. సో డన్. తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి అంటే, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానికి అడిషనల్గా సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ యాడ్ చేస్తే దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పుకుంటాం. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే దాన్నే సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అని చెప్పుకుంటాం. ఓకే, సో డన్. ఓకేనా? సో దీన్ని మనం సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అని చెప్తాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ వీడియో అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డన్. నెక్స్ట్ వన్ చూడండి. మనకి ఎస్ఏపి 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి అంటే, బడ్జెట్స్ లైక్ ప్లానింగ్ అంటాం, తర్వాత యాక్చువల్స్ అంటాం, లేదంటే వేరియన్స్ అంటాం. ఈ మూడింటి మీద సిఓ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎందుకు దీని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఒక బిజినెస్లో, ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఒక 1 ఇయర్కి వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకుంటారు ఒక వాల్యూ. సో ఆ వాల్యూ చేయడాన్నే ప్లానింగ్ అంటారు, బడ్జెట్ అంటారు. ఒక ప్రోడక్ట్ క్లియర్ కట్గా తయారు చేసి బయటికి వెళ్ళాలంటే ఒక ఎస్టిమేషన్ అనేది పెట్టుకుంటారు. రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎంప్లాయీస్ శాలరీస్ ఎంత అవుతున్నాయి, రెంట్స్ ఎంత అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ అనేది వారు చేసుకుంటారు. ఓకే, దీనే బడ్జెట్ ప్లానింగ్ అని చెప్పచ్చు. ఓకే, చూడండి. తర్వాత యాక్చువల్స్ అంటే ఏంటి? అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారండి, ఒక 1 crore అవుతుందని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, 1 crores మించి 2 crores అయింది. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? యాక్చువల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, 10 rupees అనుకున్నారు, 20 rupees అయింది ఎక్స్ట్రా. ఎందుకు వచ్చింది అలాగా? ఏ పాయింట్ టైప్లో మనం కాస్ట్ అనేది ఎక్కువ చేసాం, ఎందుకు కాస్ట్ను రెడ్యూస్ చేయలేక వెళ్ళాం అనేది వాళ్ళు యాక్చువల్స్లో చూస్తారు. వేరియన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది రెండింటికి? అనుకున్న దానికి మించి ఎందుకు కాస్ట్ అనేది ఎక్కువైంది? ఏ ప్లేస్లో ఎక్కువైంది? ప్రైస్ వేరియన్స్లోనా, లేదా క్వాంటిటీ వేరియన్స్లోనా? ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్నే మనం 3 ఫ్యాక్టర్స్ అని చెప్పుకుంటాం. ఇంకా సిఓలో మోడల్స్ చూసుకుంటే, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా.
ఇవి ఉంటాయి. మెయిన్ కీ రోల్ అనేది ఇవి మెయింటైన్ చేస్తాయి. ఓకేనా? చూడండి. సో మనం ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేసాము అంటే కంట్రోలింగ్ డెఫినేషన్ చూసుకున్నాం. ఏ విధంగా కంట్రోలింగ్ ఉపయోగపడుతుంది ఒక ఆర్గనైజేషన్లో, కంపెనీలో కావచ్చు. తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐకి సిఓకి డిఫరెన్స్ తెలుసుకున్నాం. కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ కాస్టింగ్ సీట్ అని ఏమని పిలుస్తాము, ఎందుకు పిలుస్తాం అనేది చెప్పుకున్నాం. సో దీంట్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసాం, మోడల్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో ఇవి మన యొక్క వెబ్సైట్స్ అండి. ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ ట్విట్టర్ లింక్. వీటి మీకు ఏమైనా డౌట్స్ వస్తే దీంట్లో మీరు కామెంట్స్ వేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్, మ్యాక్సిమం ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా అంటే చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.